Hi guys, welcome back to SQL Real Time Project course playlist. So guys, మీరు వీడియోస్ వాచ్ చేస్తా ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియోస్లో చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ ఆ కంటెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సో మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టింటాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ లింక్లోకి వెళ్తే ఇట్లా ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ అట్ ఏ టైం కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ వీడియో, గైస్ ఎవరైనా స్టిల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వీడియోస్ చూస్తూ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఎంతో యూస్ఫుల్ కంటెంట్. సో గైస్, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. టుడేస్ టాపిక్ కన్స్ట్రైంట్స్. సో టోటల్గా ఎస్క్యూఎల్లో 5 కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. సో మనం ఆల్రెడీ 2 కన్స్ట్రైంట్స్ డిస్కస్ చేసినాము. సో ఎస్క్యూఎల్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ అండ్ ఫారిన్ కీ కన్స్ట్రైంట్ ఆల్రెడీ మనం తెలుసు మీకు. సో టుడేస్ వీడియోలో వచ్చేసి యూనిక్ కన్స్ట్రైంట్ అంటే ఏంటనేది చూద్దాము. తర్వాత చెక్ కన్స్ట్రైంట్ అండ్ డిఫాల్ట్ కన్స్ట్రైంట్ ఆర్ దేర్. సో యూనిక్ కన్స్ట్రైంట్ అంటే ఏంటంటే ఏ యూనిక్ కన్స్ట్రైంట్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ కాలమ్స్ ఆర్ డిస్టింక్ట్. సో ఏంటంటే ఏదైనా ఒక కాలంలో మనం ఏదైనా వాల్యూస్ పాస్ చేసేటప్పుడు డూప్లికేట్ వాల్యూస్ పాస్ చేయకోకుండా యూనిక్నెస్ కోసం ఈ యూనిక్ కన్స్ట్రైంట్ యూజ్ చేస్తాం, అలా యూనిక్ మెయింటైన్ చేయడానికి. బట్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ప్రైమరీ కీనే. ప్రైమరీ కీ ఎలా డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదో ఇది కూడా అంతే. సో ప్రైమరీ కీ ఇస్తే ఒక్క వాల్యూ కూడా నల్ వాల్యూ అలో చేయదు. బట్ యూనిక్ కన్స్ట్రైంట్లో ఎక్కడైనా ఒక్క వాల్యూ నల్ వాల్యూ అసైన్ చేస్తుంది అంతే. మళ్ళీ నల్ డూప్లికేట్ నల్ ఆల్సో నాట్ అలౌడ్. ఓన్లీ సింగిల్ నల్ వాల్యూ అలో అవుతుంది, మిగతాటువంటి యూనిక్గా మెయింటైన్ చేస్తుంది. సో అదేంటి, ఎట్లా అప్లై చేస్తాం యూనిక్ కన్స్ట్రైంట్? ఒక కాలం, ఒక టేబుల్కి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ టేబుల్కి మనం ఎట్లా యూనిక్ కన్స్ట్రైంట్ యాడ్ చేద్దాం అనేది మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారంటే మన కస్టమర్స్ టేబుల్ ఉంది బుక్ స్టోర్ ప్రాజెక్ట్లో. కస్టమర్స్ ఈమెయిల్ ఎప్పుడే కానీ డూప్లికేట్ కాకుండా మనం ఎట్లా చేద్దాం అనేది. సో ఈ కస్టమర్ టేబుల్లో ఈమెయిల్ కాలం డూప్లికేట్ అవ్వకుండా మనం ఎవరైనా ఇన్సర్ట్ చేయకుండా యూనిక్ కన్స్ట్రైంట్ ఎలా యాడ్ చేద్దాం అనేది మనం చూద్దాం. సో ఏదైనా ఒక టేబుల్, ఒక కాలం, ఒక టేబుల్లో ఒక కాలం మాడిఫై చేయాలంటే సో మనం ఈమెయిల్ కాలంకి కన్స్ట్రైంట్ యాడ్ చేయాలి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక టేబుల్ని మాడిఫై చేసేప్పుడు ఆల్టర్ టేబుల్ ఈ కమాండ్ యూజ్ చేయాలి. ఆల్టర్ కమాండ్ అనమాట ఏదైనా మాడిఫై చేయాలంటే. సో కస్టమర్స్, ఓకే, కస్టమర్స్ టేబుల్. సో మళ్ళీ సింటాక్స్ యాడ్. సో ఏం యాడ్ చేస్తున్నాం మనం ఇక్కడ? కన్స్ట్రైంట్. ఓకే, సో యాడ్ కన్స్ట్రైంట్. కన్స్ట్రైంట్ నేమ్ వచ్చేసి మీ ఇష్టం. సో ప్రస్తుతానికి ఒక మీనింగ్ఫుల్గా ఉండేది మనం యూనిక్ కన్స్ట్రైంట్ కదా. సో యూనిక్ అని ఇచ్చేసి నేను ఏ కాలంకి అప్లై చేస్తున్నామో అది కూడా ఇవ్వచ్చు. ఇది మీ ఇష్టం. ఏబీసీ ఇచ్చిన టెక్స్ట్ ఏది ఇచ్చినా కానీ సమ్ తీసుకుంటుంది, అలో చేస్తుంది. బట్ మీనింగ్ఫుల్గా ఇస్తే మేల్ అనమాట. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేసినాం ఆల్టర్ టేబుల్ యాడ్ కన్స్ట్రైంట్ యూనిక్ ఈమెయిల్. సో మనం ఏ కన్స్ట్రైంట్ అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ చెప్పాలి. సో మనం అప్లై చేసేది ఏంటంటే యూనిక్ కదా. సో యూనిక్. సో ఏ కాలంకి అప్లై చేస్తున్నాం? మనం అప్లై చేసేది ఈమెయిల్ అనే కాలంకి. ఓకే, అర్థమైందా? సో అది మీరు ఎగ్జిక్యూట్ చేయండి. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో సేమ్ ఉంది. సో మనం ప్రస్తుతానికి ఒక వాల్యూ ఏదైనా ఇన్సర్ట్ చేసి చూద్దాం. డూప్లికేట్ వాల్యూ ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్ టేబుల్, రైట్? కస్టమర్స్. సో వాల్యూస్ ఫస్ట్ కస్టమర్ నేమ్, బికాస్ మనం కస్టమర్ ఐడి ఆల్రెడీ ఐడెంటిటీ ఇచ్చినాం కాబట్టి మనం వాల్యూ పాస్ చేయాల్సిన పనిలే. కస్టమర్ నేమ్ సంథింగ్ లైక్ టెస్ట్ నేమ్ ఐల్ గివ్. ఓకే, and then so I'll give some existing one, some like bob at example.com. okay, so duplicate మళ్ళీ ఇస్తున్నాను. సో మనం ఇప్పుడు యూనిక్ కన్స్ట్రైంట్ అప్లై చేసినాం కాబట్టి ఓకే చూద్దాం. ఎగ్జిక్యూట్. చూడండి ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. వైలేషన్ ఆఫ్ యూనిక్ కీ కన్స్ట్రైంట్, యూనిక్ ఈమెయిల్ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ key in object customers table. Duplicate key is bob at example, even it is mentioning the value, this value is duplicate. సో అట్లా మనము చేస్తామన్నమాట. సో యూనిక్నెస్ అనమాట. సో ఇప్పుడు ఓకే ఫైన్. సో మీరు ఫ్రెష్గా ఇన్సర్ట్ చేస్తున్నారు యూనిక్నెస్. ఒకవేళ మీరు ఏదైనా టేబుల్ ఆల్రెడీ సమ్ డూప్లికేటెడ్ వాల్యూస్ ఉంటాయి, రియల్ టైంలో లాట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఆల్రెడీ మీరు యూనిక్ కన్స్ట్రైంట్ అప్లై చేయకముందు ఇంతకుముందే డూప్లికేటెడ్ వాల్యూస్ ఉంటే అప్పుడు ఎట్లా అనేది మనం చూద్దాము. సో దానికన్నా ముందు ఏంటంటే, సో గైస్ ఇప్పుడు ఏదైనా ఇక్కడ మనం చూసామంటే
యూనిక్ కన్స్ట్రెంట్ అలౌస్ ఓన్లీ వన్ నల్ వాల్యూ. ఏంటంటే ఒక నల్ వాల్యూ అలౌ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మనం ఏదైనా ఒక నల్ తీసుకుని నల్ ఇచ్చినాం అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ నల్ 1 row affected. ఓకే, సో ఇట్స్ నల్ వాల్యూ నౌ. ఓకే, మళ్ళీ ఇక్కడ మీరు ఏదైనా నల్ వాల్యూ అగైన్ ఇఫ్ యూ ట్రై, చూడండి వైలేషన్ ఆఫ్ యూనిక్ కీ కన్స్ట్రైంట్, ఓన్లీ ఒక్క నల్ వాల్యూ అసైన్ చేస్తుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకేంటి ప్రీవియస్గా, సో ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. సో మనం డ్రాప్ చేద్దాం. సో హౌ టు డ్రాప్ కన్స్ట్రైంట్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఏదైనా ఒక డూప్లికేటెడ్ డేటా ఆల్రెడీ ఒకటి ఉంటే సో అప్పుడు ఎలా వర్క్ అవుతుంది, సో ఎలా యాడ్ చేస్తాం మనం కన్స్ట్రెంట్ ఆల్రెడీ డూప్లికేట్ డేటా ఉన్నప్పుడు చూద్దాం. సో ప్రస్తుతం దానికోసం మనము ఈ టేబుల్ని డ్రాప్ చేద్దాం. సో డ్రాప్ కన్స్ట్రెంట్ సింటాక్స్ వచ్చేసి సేమ్ హౌ టు యాడ్ ఆల్టర్ టేబుల్ కస్టమర్స్ యాడ్, ఇక్కడ డ్రాప్ చేయాలి అంతే. డ్రాప్ కన్స్ట్రెంట్ నేమ్, దిస్ వన్, సారీ వీ డోంట్ నీడ్ దిస్, ఐ థింక్ హియర్ ఇట్ సెల్ఫ్. సో దిస్ ఈస్ ఆల్టర్ టేబుల్ కస్టమర్ డ్రాప్ కన్స్ట్రెంట్ నేమ్, మనం యూనిక్ అండర్స్కోర్ ఈమెయిల్ కదా మనం వచ్చింది, ఎగ్జిక్యూట్. ఓకే, దిస్ ఈస్ ఫైన్. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. సో మనకి ఇప్పుడు మనం ఇది తీసేసినాం, యూనిక్ కన్స్ట్రెంట్ అనేది మనం తీసేసాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కస్టమర్స్, ఇది సింటాక్స్ మర్చిపోయారు కదా, ఇది యాడ్ చేసేటప్పుడు మాత్రమే, డ్రాప్ చేసేటప్పుడు ఓన్లీ ఇంతవరకే సరిపోద్ది కమాండ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక డూప్లికేట్ వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం, లైక్ టెస్ట్ నేమ్ 1. ఇక్కడ అగైన్ నేను ఒక బాబ్ అనేది ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి యూనిక్ కన్స్ట్రెంట్ లేదు కాబట్టి ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే చూడండి, సో బాబ్ అట్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ అయింది విత్ టెస్ట్ నేమ్ 1 అగైన్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ డేటాలోనే డూప్లికేటెడ్ డేటా ఉంది, ఇప్పుడు మనం ఫ్రెష్గా మళ్ళీ అప్లై చేయాలనుకుంటున్నాం. సో అట్లాంటప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్, సో అగైన్ మళ్ళీ యాడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ డ్రా బదులు జస్ట్ యాడ్ చేయండి అంతే. సో యాడ్ కన్స్ట్రైంట్, సో యూనిక్ అండర్స్కోర్ ఈమెయిల్, యూనిక్ కాలం. సో యూనిక్ కన్స్ట్రైంట్ వచ్చేసి ఈమెయిల్ కాలంకి అప్లై చేస్తున్నాం. ఇది సింటాక్స్ మీకు తెలుసు. సో అగైన్ సేమ్ ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ సో ఎర్రర్ వచ్చింది చూడండి, ద క్రియేట్ యూనిక్ ఇండెక్స్ స్టేట్మెంట్ ఈస్ టర్మినేట్ బికాస్ ఎ డూప్లికేట్ కీ వాస్ ఫౌండ్ ఫర్ ద ఆబ్జెక్ట్ నేమ్ DBO కస్టమర్స్ అండ్ దట్ ఇండెక్స్ నేమ్ యూనిక్ ఈమెయిల్. ద డూప్లికేటెడ్ కీ ఈజ్ bob@example.com. ఓకే ఓకే, సో ఇది తెలుసు కదా మీరు. చూడండి ఆల్రెడీ డూప్లికేటెడ్ కీ కూడా ఇక్కడ మెన్షన్ చేసింది అనమాట. సో ఎప్పుడైనా కానీ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాకి అప్లై చేస్తే కన్స్ట్రెంట్, సో అక్కడ ఏదన్నా మనం ఇచ్చే కన్స్ట్రెంట్ యూనిక్నెస్, సో ఏదైనా యూనిక్గా లేకపోతే మనకి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ కాదు. సో అన్నీ మనము ఫిక్స్ చేయాలి. ఓకే, సో దాన్ని ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ ఈ బాబ్ సారీ వేర్ ఇస్ ఇట్, ఫస్ట్ ఇక్కడ మనము ఈ వాల్యూ మనం డూప్లికేట్ తీసేయాలి. ఎక్కడో చోట ఈ వాల్యూ కానీ ఈ వాల్యూ కానీ మనం ఏదైనా అప్డేట్ చేసి డిఫరెంట్ ఈమెయిల్ ఇచ్చి మళ్ళీ ట్రై చేస్తే వర్క్ అవుతుంది. సో దానికోసం ఏం చేద్దామంటే సో ఐదర్ డిలీట్ దట్ రికార్డ్ ఆర్ అప్డేట్ సంథింగ్ విత్ డిఫరెంట్ ఈమెయిల్ ఐడి. సో ప్రస్తుతం నేను అప్డేట్ చేస్తాను. సో అప్డేట్ స్టేట్మెంట్ గురించి మళ్ళీ చెప్తాను, జస్ట్ అప్డేట్. సో అప్డేట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏం టేబుల్ అప్డేట్ చేస్తాను, అది కస్టమర్స్, అప్డేట్ కస్టమర్స్. సెట్ చేస్తూ ఉంటాయి, ఏదైనా అప్డేట్ చేయడం అంటే ఇక్కడ సెట్ కీవర్డ్ యూస్ చేస్తాం. సెట్ ఏ దానికి సెట్ చేస్తున్నాం, ఏ కాలంకి ఆ కాలం ఇక్కడ మెన్షన్ చేయండి. ఈమెయిల్ ఈక్వల్స్ టు Control-C Control-V instead of Bob I use some text. Okay, then where is the primary key, where filter యూస్ చేస్తాం. లేదు ఇట్లా అప్లై చేసినాం అనుకో అప్డేట్ కస్టమర్ వితౌట్ వేర్ కండిషన్, వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ అప్డేట్ ఆల్ కస్టమర్ టేబుల్ విత్ ఈమెయిల్ text@example.com అన్నిటికీ చేంజ్ అవుతుంది. సో మనకు స్పెసిఫిక్గా ఏ కాలంకి ఏ కస్టమర్ ఐడికి అప్లై చేస్తున్నాం అనేది కూడా మనం వేర్ కండిషన్లో మెన్షన్ చేయాలి. వేర్ customer_id ఈక్వల్స్ టు 10. ఓకే, సో దిస్ ఈస్ ఫైన్. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ కస్టమర్. నౌ అగైన్ యూనిక్ ఉందన్నమాట. సో మనం ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయొచ్చు, ఆల్టర్ టేబుల్ యాడ్ కన్స్ట్రెంట్ యూనిక్ అని. ఇప్పుడు మళ్ళీ వర్క్ అవుతుంది చూడండి. సో అట్లా ఏదైనా కన్స్ట్రెంట్ యాడ్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ డేటాలో ఏదైనా ఇష్యూస్ ఉంటే, మన యూనిక్నెస్ లేకపోతే
అక్కడ అన్నీ మనం కరెక్ట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ యూనిక్ కన్స్ట్రైంట్. సో హౌఎవర్ యూ హ్యావ్ మెనీ యూనిక్ కన్స్ట్రైంట్స్ పర్ టేబుల్. సో మీరు ఒకటే కాదు, మల్టిపుల్ కాలమ్స్ కూడా యూనిక్ కన్స్ట్రైంట్ అప్లై చేయొచ్చు. బట్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ పర్ టేబుల్. కానీ ప్రైమరీ కీ అయితే ఒక టేబుల్కి ఒకటే ఉంటుంది కన్స్ట్రైంట్. సో దట్స్ ఇట్ ఫర్ యూనిక్ కన్స్ట్రైంట్. యా, విల్ సీ నెక్స్ట్ వీడియోలో చెక్ కన్స్ట్రైంట్ అంటే ఏంటనేది చూద్దాము.